ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో ప్రస్తుతం జాయిన్ అవ్వడానికి ఉన్నారు విహెచ్పి నాయకులు శశిధర్ గారు. సో శశిధర్ గారు చెప్పండి, మరి కాసేపట్లో అయోధ్యలో మరో అద్భుత ఘట్టం అయితే ఆవిష్కృతం కానుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా కనిపిస్తుంది. అయితే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? జై శ్రీరామ్. దేశంలో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు, త్యాగాలు, సమర్పణ భావన తరువాత కోటాను కోట్ల యొక్క హిందువుల యొక్క ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ రామచంద్రుడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిరం పూర్తి అయ్యింది అనేటువంటి దానికి సంకేతంగా ఈరోజు సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా అనేక మంది సాధువుల సమక్షం లోపట వేద మంత్రోచ్చారణ మధ్యన ధర్మధ్వజాన్ని ఎగరవేయడం జరుగుతూ ఉంది. ధర్మధ్వజాన్ని ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది. ఇది భవిష్యత్తులో మళ్ళీ రామరాజ్యం పునః ప్రారంభమైంది అనే దానికి ఇది ఒక సంకేతం. ధర్మధ్వజం మీద మీరు చూస్తే సూర్యవంశానికి చెందినటువంటి ఆ యొక్క శ్రీరాముని యొక్క తేజస్సుకు, ఆ వీర పరాక్రమాలకు గుర్తుగా సూర్యుని యొక్క బొమ్మ, అదేవిధంగా ఈ విశ్వమంతా కూడా ధ్వనించేటువంటి ఓంకారము, కోవిద వృక్షం రామరాజ్యం యొక్క సార్వభౌమత్వానికి, రామరాజ్యం యొక్క చరిత్రకు, రామరాజ్యం యొక్క ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచినటువంటి కోవిద వృక్షంతో ఉన్నటువంటి 3 చిహ్నాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశం యొక్క గతిని మళ్ళీ రామరాజ్యం వైపు నడిపించడంలో ఒక సంకేతంగా నిలుపుతాయి. ఈ రోజున దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఉత్కంఠభరితమైనటువంటి క్షణాల కోసము. అయోధ్యలో మనం నిర్మించుకుంది కేవలం ఒక మందిరం కాదు, ఈ దేశం యొక్క భారతీయ ఆత్మను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకున్నాం రామ్లలా విగ్రహం రూపంలో కూడా. దేశ సార్వభౌమ మందిరం అది. ఈ దేశం యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష అది. ఈ దేశంలో రాముని యొక్క మందిరాలు ప్రతి గ్రామంలో ఉంటాయి, కానీ అయోధ్యలో ఈ రోజున మనం నిర్మించుకున్నటువంటి మందిరం భారతీయ ఆత్మను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకున్నాం. స్పష్టంగా చూడొచ్చు మనం దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే దేశ చరిత్ర, భవిష్యత్తు చరిత్ర అయోధ్య రామ మందిరం కంటే ముందు ఈ దేశ చరిత్ర, అయోధ్యలో రామ మందిరం పునఃప్రతిష్టాపన జరిగిన తర్వాత ఈ దేశ చరిత్ర మారుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. విశ్వగురువుగా మళ్ళీ రామరాజ్యం యొక్క ఆదర్శంతో భారత్ నిలవబోతా ఉంది. ఓకే, సో శశిధర్ గారు, ఇప్పుడు ధ్వజారోహణం ప్రత్యేకతలు ఏంటి? ధ్వజారోహణం మనకు తెలుసు, మన కాషాయం అనేటువంటిది ఈ దేశం యొక్క, మన యొక్క సనాతనమైనటువంటి ధర్మం యొక్క వీర పరాక్రమాలకు, త్యాగాలకు, అదేవిధంగా గొప్పదైనటువంటి ఘనమైనటువంటి చరిత్రకు, యుగ యుగాల పరంపరకు చిహ్నం. ఆ యొక్క రామరాజ్యం, రామ మందిరం, భవ్య దివ్య రామ మందిరం పైన కాషాయ ధ్వజం ఎగిరేయడం అంటే మళ్ళీ రామరాజ్యం పునఃప్రతిష్టాపన చేయించి జరిగింది. మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత ధ్వజారోహణం తోటి మనం చాలా స్పష్టమైనటువంటి సందేశం, మళ్ళీ రామరాజ్యం మళ్ళీ పునఃప్రారంభమైందనేటువంటి సంకేతం. ఈ రామరాజ్యం భారతదేశంలో పునఃప్రతిష్ఠ కాగలిగినటువంటి ఈ రామరాజ్యం కేవలం ఒక భారతదేశ ప్రజలకే కాదు, ప్రపంచం శాంతికి, ప్రపంచం యొక్క అభివృద్ధికి, ప్రపంచం యొక్క సర్వతోన్ముఖమైనటువంటి అన్ని రంగాల్లో ఈ ప్రపంచం విశ్వశాంతికి ఒక సంకేతం. ఓకే, సో శశిధర్ గారు, ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ధ్వజారోహణంలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్లాగ్ గురించి. ఈ ఫ్లాగ్ హోస్టింగ్ లో మెయిన్ థింగ్ వచ్చేసి ఫ్లాగ్ గురించి. సో ఫ్లాగ్ లో మనం చూస్తున్నాము సూర్యుడు ఉన్నాడు, కోవిదర చెట్టు ఉంది, ఓం చిహ్నాలు కూడా ఉన్నాయి. సో వీటికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫ్లాగ్ లో? దీని ఇంపార్టెన్స్ ఏంటి? మనకు వాల్మీకి రామాయణంలో రామరాజ్యం ఒక నిమిషం, సాధారణంగా ప్రతి దేశానికి ఒక జాతీయ పతాకం ఉంటుంది. ఈరోజు మనం త్రివర్ణ పతాకము మన జాతీయ పతాకం. రాముని యొక్క రాజ్యంలో, రామరాజ్యం యొక్క పతాకం మీద కోవిద వృక్షం యొక్క చెట్టు ఉన్నది అనేటువంటిది వాల్మీకి రామాయణం లోపట మనకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. తర్వాత కాలక్రమం లోపట ఆ విషయం మరుగున పడిపోయింది.
గత 4 దశాబ్దాల క్రితమే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు జరిపినటువంటి పరిశోధనలో దొరికినటువంటి ఆనవాళ్ల ప్రకారం రామరాజ్యం యొక్క జెండా లోపల కోవిద వృక్షం ఉన్నది. కోవిద వృక్షం అనేటువంటిది మందారము, అదేవిధంగా ఆ రోజు కశ్యప ముని రూపొందించినటువంటి సృష్టించినటువంటి వృక్షం అది. కాబట్టి ఆ కోవిద వృక్షము భరతుడు ఎప్పుడైతే రాముడు అరణ్యాల్లో ఉన్నప్పుడు, భరతుడు రాముని దగ్గరికి వస్తున్నప్పుడు లక్ష్మణుడు ఆ సైన్యం, ఎవరి సైన్యం ఇటు వస్తుంది, రాముడు అరణ్యాల్లో ఉన్నప్పుడు ఒక సైన్యం వస్తున్నటువంటి విషయాన్ని గమనించి ఆ యొక్క కోవిద వృక్షం ఉన్నటువంటి ఆ యొక్క పతాకాన్ని చూసి లక్ష్మణునికి వస్తుంది అయోధ్య సైన్యమే, శ్రీరామరాజ్యం యొక్క సైన్యమే అనేటువంటి విషయం అర్థమైంది అనేటువంటి విషయము వాల్మీకి రామాయణం లోపల చాలా స్పష్టంగా వర్ణించబడింది. అంటే రాముని రాజ్యం యొక్క పతాకం లోపల కోవిద వృక్షం ఉన్నది అనేటువంటిది చరిత్ర. కాబట్టి ఆ యొక్క వృక్షం యొక్క విషయాన్ని ఆ విధంగానే పారిజాతము అదేవిధంగా మందారము రెండిటి యొక్క కలయిక కారణంగా కశ్యప ముని సృష్టించినటువంటి ఒక వృక్షం అది. మనకు చాలా స్పష్టంగా, అంటే ఆ రోజుల్లోపట్నే మన హైబ్రిడ్ ఏ విధంగా అయితే సృష్టిస్తామో ఆ రోజుల్నే ఆ రకమైనటువంటి ఒక సైంటిఫిక్ ప్రయోగాలు జరిగినాయి అనేటువంటి మన యాన్సియంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా, వృక్ష శాస్త్రం గురించి కూడా మనం ఈ గొప్పదనాన్ని ఇప్పుడు మనం వర్ణించుకోవచ్చు. తర్వాత రెండవది ఓం. ఓం అనేటువంటిది విశ్వం యొక్క ధ్వని. అది యావత్ ప్రపంచం, మన విశ్వం లోపట ఎక్కడైనా మనం ఈరోజు నాసా లాంటి బృందాలు చెప్తా ఉన్నాయి, విశ్వం ఏ శబ్దం రూపం లోపల విశ్వం ధ్వనిస్తుందంటే ఓంకారం. ఓంకారము విశ్వం యొక్క ధ్వని. కాబట్టి మనం ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తుంటాం. మన శరీరంలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా ఒకే ఒక శబ్దంతో అన్ని నాడులు స్పందించగలిగినటువంటి శబ్దము ఓంకారం. కాబట్టి ఓంకారము మానసిక, శారీరక, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నటువంటి బలాన్ని, శక్తిని సమాజానికి, వ్యక్తికి, సమాజానికి చైతన్యాన్ని నిలుపుతుంది. కాబట్టి దానికి ప్రతిబింబంగా ఓంను ఉంచడం జరిగింది. మనకు శ్రీరాముడు సూర్యవంశానికి చెందినటువంటి వాళ్ళ వంశవృక్షము. కాబట్టి సూర్యవంశం యొక్క వీర పరాక్రమాలకు, ఆ యొక్క వంశం యొక్క కీర్తికి, ఆ వంశం యొక్క చరిత్రకు ప్రతిబింబంగా సూర్యుడిని పెట్టడం జరిగింది. ఇవన్నీ కలిపి సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చాటుతాయి, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుతాయి. మన సత్య యుగం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి కలియుగం వరకు కూడా గొప్పదైనటువంటి, ఘనమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి వారసత్వ సంపద సనాతన ధర్మానిది అన్ని రంగాల లోపట. అందుకే కేవలం కాషాయం అంటే ఒక బట్టముక్క కాదు. అది కాషాయం అని అంటే యుగ యుగాల యొక్క నీ చరిత్రకు, యుగ యుగాల యొక్క నీ సంస్కృతికి, అన్ని రంగాల్లో నీ గొప్పదైనటువంటి ఘనమైనటువంటి కీర్తికి, నీ వీర పరాక్రమాలకు, నీ త్యాగాలకు ప్రతిరూపమే కాషాయం. అందుకే సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే కాషాయం రూపం లోపల మనం చూస్తాం. ఆ కాషాయ పతాకం పైన ఈ 3 చిహ్నాలను పెట్టి ఈ రోజున ఎక్కడైతే రాముడి రాజ్యం, ఈ దేశమంతా రాముని రాజ్యమే. ఈ భారతదేశం రాముని ఆదర్శంగా స్వీకరించింది. భారతదేశం యుగ యుగాలుగా రాముని యొక్క విలువలను ఒంటికి పట్టించుకుంటుంది. యుగ యుగాలుగా రామాయణంలో ఉన్నటువంటి విలువలను ప్రపంచానికి అందిస్తుంది ఈ దేశం. కాబట్టి రాముడు పుట్టినటువంటి అయోధ్యలో సుమారు 490 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాల తర్వాత, 139 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత, సుమారు 4.5 లక్షల రామభక్తుల యొక్క బలిదానాల తర్వాత దేశం కలలు కన్నటువంటి అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరం, శ్రీరామ జన్మభూమి లోపల సాకారమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి సుమారు 7 లక్షల గ్రామాలు, 6,90,000 పైచిలకు గ్రామాల నుంచి కూడా ఆ యొక్క మందిరం కోసం నిధి వచ్చింది. పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం లోపల నా భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఆతృతతోటి, ఆ రామయ్యకు భవ్య దివ్య మందిరం కల సాకారమైందన్నటువంటి భావోద్వేగమైనటువంటి ఆ యొక్క ప్రేరణతోటి 10 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే కోటాను కోట్ల రూపాయలు ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంది. సుమారు దేశంలో ఉన్నటువంటి 17.5 కోట్ల కుటుంబాల భాగస్వామ్యంతో, వ్యక్తులు కాదండి,
17.5 కోట్ల కుటుంబాల భాగస్వామ్యంతో సుమారు 6,90,000 పైచిలకు గ్రామాల నుంచి సేకరించబడ్డటువంటి నిధితోటి ఆ యొక్క రామ మందిరం పూర్తయింది. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మనం రామ్లలా బాలరాముని రూపం లోపల అక్కడ ప్రతిష్టాపన చేసుకుంది ఈ దేశం యొక్క భారతీయ ఆత్మను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకున్నాము. సార్వభౌమాధికార మందిరం అది, ఈ దేశం యొక్క అఖండతను సూచించేటువంటి మందిరం అది. ఆ మందిరం పైన ఇవాళ మనం భగవద్ ధ్వజాన్ని ఎగిరేసుకొని ప్రపంచానికి మనదైనటువంటి గొప్పదైనటువంటి చరిత్ర ఏంది అని మళ్ళీ ఒకసారి చాటడమే కాకుండా భవిష్యత్తులో రామరాజ్యం దిశగా ఆ వేగమైనటువంటి అడుగులు ముందుకు పడడానికి ఇది ఒక ప్రేరణగా నిలుస్తా ఉంది. ఈ అయోధ్యలో రామ మందిరం నిత్యం మన యొక్క ప్రేరణకు ఒక ప్రతిబింబం, అది ప్రేరణ కేంద్రం. అది పంచమి రోజునే ధ్వజారోహణ వేడుకని మనం జరుపుకోబోతున్నాము. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శాస్త్ర పండితులు నిర్ణయాల ప్రకారంగా పూర్తిగా ఆ క్రతువు జరుగుతూ ఉంది. వేద పండితులు, దేశంలో ఉన్నటువంటి అనేక మంది పీఠాధీశ్వరులు, స్వామీజీలు, మఠాధీశ్వరులు, అనేక మంది పెద్దలు, వారందరి సూచన మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉందో వారి ఆ మహనీయుల యొక్క సూచన మేరకు అన్ని యొక్క వైదికమైనటువంటి కార్యక్రమాలు ముహూర్తాలు నిర్ణయించి ముందుకెళ్తుంది. దేశ ప్రజలందరి తరఫున ఈ రోజున 145 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధిగా భారత ప్రధాని ఆ యొక్క వేడుకల లోపల పాల్గొంటా ఉన్నారు. కేవలం ప్రధాని వ్యక్తిగతమైనటువంటి హోదాలనే కాదు, ఈ రోజున ప్రధానమంత్రి సాష్టాంగ నమస్కారం పెట్టి ఆ యొక్క బాలరామునికి ప్రణమిల్లుతూ ఆ యొక్క ధర్మధ్వజాన్ని ప్రతిష్టాపన చేస్తున్నంటే కేవలం ఒక నరేంద్ర మోడీ మాత్రమే ధ్వజారోహణ చేస్తలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది మనం రాముని వారసులమే. ఈ రాజ్యం రామరాజ్యమే ఇది. కాబట్టి మనందరి సమక్షంలో మనందరి ప్రతినిధిగా ప్రధానమంత్రి గారు ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. మనం అందరం కూడా ఫీల్ కావాలి, మనం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని. అందుకే అక్షతలు అయోధ్య రామ మందిరం పునఃప్రతిష్టాపన సందర్భంగా గ్రామ గ్రామానికి అక్షతలు చేరవేయడం జరిగింది. రాముని యొక్క ఆ యొక్క ప్రధానమైనటువంటి మందిరం లోపల గర్భాలయంలో పూజించబడ్డటువంటి అక్షతలను ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి చేరవేయడం జరిగింది. ప్రజలు ఎంత భక్తి విశ్వాసాలతోటి ఆ అక్షతలు స్వీకరించినరో మేము స్వయంగా చూసినాం. ప్రజలకు ఈ రోజుకు ఇన్ని యుగాలు మారినప్పటికీ రామునితోటి ఆ రకమైనటువంటి ఒక అవినాభావ సంబంధం ఈ జాతికి ఉంది. అది వ్యక్తిగతమైనటువంటి జీవితం నుంచి మొదలు పెట్టుకుంటే, కుటుంబపరమైనటువంటి వ్యవహారాల నుంచి మొదలు పెట్టుకుంటే, ప్రభుత్వ వ్యవహారాల వరకు రాముని యొక్క విలువలను ఈ రోజుకు జాతి ఆదర్శంగా స్వీకరిస్తూ ఉంది అని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈ రోజున అక్షతలు గ్రామ గ్రామానికి చేరినప్పుడు ప్రజలు ఏ రకంగా స్వాగతించారు, ఎంత భక్తి శ్రద్ధలతోటి స్వీకరించారు అనేటువంటిది అద్భుతమైనటువంటి దృశ్యాలు ఆవిష్కరణ జరిగినాయి. ఆ యొక్క భావోద్వేగమైనటువంటి పూరితమైనటువంటి ఆ క్షణాలు వర్ణించలేనివి. చాలా మంది విశ్వ హిందూ పరిషత్తు అయోధ్య రామ మందిరం గురించి ఉద్యమం ప్రారంభం చేసిన తర్వాత ఇది దేశంలో ఉన్నటువంటి కుహానా సెక్యులర్ రాజకీయాలు చాలా మాటలు మాట్లాడినాయి. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, ఇది విహెచ్పి ఎజెండా, ఇది బీజేపీ ఎజెండా అని మాట్లాడినటువంటి నోర్లు మూతబడేలాగా ఇది కేవలం ఒక సంస్థల ఎజెండా కాదు, ఇది యావత్ భారత జాతి ఎజెండా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోటాను కోట్ల హిందువుల ఎజెండా అని సగర్వంగా చాటినటువంటి సన్నివేశము అక్షత వితరణ, అదేవిధంగా రామ మందిరం యొక్క పునఃప్రతిష్టాపన సందర్భంగా యావత్ ప్రపంచం చూసింది. ఒక భారతదేశంలోనే కాదండి, సుమారు 144 దేశాల లోపల ఈ యొక్క ఉత్సవాలు జరిగినాయి. 144 దేశాల లోపలికి అక్షతలు పోయినాయి. కాబట్టి యావత్ ప్రపంచం పులకరించిపోయింది. కాబట్టి మళ్ళీ ఈ రోజు కూడా ధర్మధ్వజం ఏదైతే ఎగరేయబడతా ఉందో ఆ ధర్మధ్వజం నీడల లోపల ప్రపంచానికి ఒక దశను భారత్ చూపెట్టబోతా ఉంది. యావత్ ప్రపంచానికి ఇవాళ భారత్ మీద ఒక రకమైనటువంటి ఆశ ఉంది. ప్రపంచం అతలాకుతలమవుతుంది. ఈ రోజున మనశ్శాంతి లేదు, అవినీతి పెట్టరేగిపోతా ఉంది, తీవ్రవాదం పెట్టరేగిపోతా ఉంది, రాక్షస భావజాలం పెట్టరేగిపోతా ఉంది, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, ఆధ్యాత్మికత భావనలు లేవు, మానసిక ప్రశాంతత లేదు. అసలు మనిషి ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాని పరిస్థితుల లోపల ప్రపంచ మానవాళి నెట్టేయబడ్డది.
కాబట్టి ఈ రోజున ఈ ధర్మధ్వజం నీడ లోపట అందుకే భారత్ వైపు మిగతా ప్రపంచ దేశాలన్నీ చూస్తా ఉన్నాయి. భారత్ నాయకత్వాన్ని వల్ల ప్రపంచ దేశాలు చూస్తా ఉన్నాయి. ప్రధానమంత్రి గారు విదేశాల్లోకి వెళ్తే చూస్తా ఉన్నాం. వస్తున్నటువంటి ఆ యొక్క స్వాగతం కానివ్వండి, చూపెడుతున్నటువంటి ఆ ప్రేమ గాని, మన మీద ఉన్నటువంటి విశ్వాసం గాని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి మీద చూపెడుతున్నటువంటి ఆదరణ కాదు, మనదైనటువంటి విలువల మీద, మనదైనటువంటి చరిత్ర మీద, మనదైనటువంటి ప్రేమ మీద, మనదైనటువంటి నాయకత్వం మీద చూపెడుతున్నటువంటి ఒక ఆశావాహ దృక్పథం. కాబట్టి ఈ రోజున ఎగరేస్తున్నటువంటి ధర్మధ్వజం ఛాయా నీడల లోపట యావత్ ప్రపంచానికి దిశను దశను అందించబోతుంది భారతదేశం. ఓకే, సో శశిధర్ గారు ఇప్పుడు మొదటి అంతస్తులో రామదర్బార్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. అయితే దీని ప్రత్యేకతలు ఏంటి? రామదర్బార్ కింద అయోధ్య రామజన్మభూమి కాబట్టి కింది ఎక్కడైతే రామజన్మభూమి లోపల కేవలం బాలరాముని మాత్రమే మనము ప్రతిష్టాపన చేసుకున్నాం. కేవలం బాలరాముని విగ్రహం మాత్రమే ఉంది. అది మొదటి దర్బార్ లోపల రామ దర్బార్, లక్ష్మణ సీతా సమేత లక్ష్మణ ఆంజనేయతో కూడుకున్నటువంటి పూర్తి రామ దర్బారు ప్రతిష్టాపన మొదటి ఫ్లోర్ లో ఉంది. ఓకే, సో శశిధర్ గారు ఇందాక మీరు చెప్పినట్టుగా అందరూ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలని భావనతో వాళ్ళు కొంత ఎవరు మీరు అన్నట్టుగా పూరి గుడిసెల నుంచి ఉన్నోళ్ళు కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో నిధులు ప్రకటించడము లేకపోతే ఇవ్వడం అనేది జరిగింది. అండ్ అదే విధంగా అక్షంతలు కూడా ప్రతి ఒక్కరికి అందాయి. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇండియా యూనిటీ, భారతదేశ యూనిటీ ఏ విధంగా ఉందో చాటి చెప్తుందన్న ఉద్దేశం కలుగుతుందా? దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రామాయణమే ఈ దేశ ఐక్యతను సూచిస్తుందండి. రాముడు నడయాడినటువంటి 14 సంవత్సరాలు రాముడు ఈ దేశాన్ని చుట్టొచ్చింది ఈ దేశ ఐక్యత. అందుకే మీరు చూడండి, ఈ రోజున దేశాన్ని అనేక రకాలుగా చిన్న భిన్నం చేయాలనేటువంటి ఒక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. తుకడే ఎజెండా నడుస్తూ ఉంది. మీరు రామాయణాన్ని కూడా చూస్తే రాముడు ఈ దేశ ప్రజలతోటి మమేకమైండు. ఈ దేశం ఉత్తరం నుంచి దక్షిణం వరకు దేశ అఖండతను చాటి చెప్పిండు రాముడు. ఛత్తీస్గఢ్ లో మారుమూల గిరిజన ప్రాంతాల్లో, జనజాతి ప్రాంతాల్లో కూడా అనేక తెగలు రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్టకు వచ్చినాయండి. వాళ్ళు ఈరోజు రామ్ నామ్దారి తెగ అని ఒకటి ఉంటుంది. ఒంటి నిండా కూడా పచ్చబొట్లు యుగ యుగాలుగా ఈ రోజు కూడా ఆ తెగ ప్రజలు తమ ఒంటి నిండా రామనామాన్ని పచ్చబొట్ల రూపంలో చెక్కించుకుంటారు. ఎంత విశ్వాసం చూడండి. ఎన్ని తరాలు గడిచిపోయినా రాముని పట్ల, ఆ యొక్క విలువల పట్ల చెక్కు చెదరని యొక్క విశ్వాసం. అనేక గిరిజన ప్రాంతాలు, అనేక జనజాతి ప్రాంతాలు రాముడు ఈ రోజు కూడా మా ప్రాంతంలో రాముడు ఇక్కడ ఉండిపోయిండు, మా ప్రాంతంలో సీతమ్మ ఇగో ఇక్కడే వంటొండుకుంది, ఇగో సీతమ్మ ఇక్కడే బట్టలు ఆరేసింది అని కథలుగా ఈ దేశంలో మనము వింటా ఉంటాం. కాబట్టి రామాయణం అనేటువంటిది ఈ దేశం యొక్క ఐక్యతను, సామాజిక సమరసతను సాధించింది. ముఖ్యంగా ఈ రోజున హిందూ సమాజానికి పట్టినటువంటి అతిపెద్ద బలహీనత కులతత్వం, లేకపోతే ప్రాంతీయ భావజాలంతో కొట్టుమిట్టాడుకోవడం. వీటన్నిటికీ అతీతంగా మనం రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటే రామాయణం సామాజిక సమరసతను చాటుతుంది. ఒక గుహుణ్ణి అత్తుకున్నాడు రాముడు. ఒక రాజు అయినప్పటికీ సాధారణమైనటువంటి మనిషిగా జీవనం సాగించిండు. ఒక శబరి ఎంగిలి తిన్నాడు రాముడు. రామాయణం లోపల అనేక విలువలు మనకు ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయి. రాముడు సాక్షాత్తు పరమాత్ముడు అయినప్పటికీ మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా ఏ విధంగా లేచి నిలబడాలి, ఏ రకంగా ధర్మం గురించి కట్టుబడాలా, ఏ రకంగా రాక్షస భావజాలం పెట్టేగిపోతుంటే కార్యోన్ముఖులను కావాలి అనేటువంటి విషయము అనేక రూపాల్లో కూడా వాల్మీకి రామాయణంగా మనం లోతుగా విశ్లేషించి అర్థం చేసుకుంటే అనేక జీవన విలువలు, అనేక సారాంశాలు మనం రామాయణం ఈ సమాజానికి ఇచ్చింది. అందుకే ఈ రోజున అనేక రూపాల లోపల రామాయణం విలువలు కూడా ఈ రోజు కూడా జీవన విలువ, వ్యక్తి తన జీవితం లోపల తనకు తెలియకుండానే రాముని యొక్క ఆదర్శాన్ని ఆచరిస్తున్నాడు, పాటిస్తున్నాడు. మీరు చూడండి, ఈ రోజున 145 కోట్ల జనాభా దాటినాం మనం. ప్రపంచంలో చిన్న దేశాలు ఈరోజు ఒక అశాంతితో ఉన్నాయి. చిన్న దేశాలు 20 లక్షల జనాభా ఉండదు, 50 లక్షల జనాభా ఉండదు. అనేక రకాలైనటువంటి సంఘర్షణలతోటి అతలాకుతలమవుతున్నాయి. 145 కోట్ల జనాభా ఉన్న ఈ దేశము, సరే కొన్ని ఉండొచ్చు, కొన్ని విభేదాలు ఉండొచ్చు, కొన్ని అక్కడక్కడ
కొన్ని సంఘర్షణలు ఉండొచ్చు, కానీ ప్రపంచంలో సుఖమైనటువంటి జీవితం, స్వేచ్ఛతోటి కూడుకున్నటువంటి జీవితం, విలువలతోటి కూడుకున్నటువంటి జీవితం, ఆదర్శంతో కూడుకున్నటువంటి జీవితము, నాది నా కుటుంబము అనేటువంటి ఒక ప్రేమతోటి కూడుకున్నటువంటి కుటుంబాలతో కూడుకున్నటువంటి ఈ దేశం ఈ రోజు ఇవాళ మన కళ్ళ ముందర ఈ రకంగా ఉంది అని అంటే అంతర్లీనంగా రాముని యొక్క ఆదర్శం ప్రతి కుటుంబం లోపట ప్రవహిస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఈ దేశం చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నది. ఈ రోజున మళ్ళీ ఆ యొక్క రాముని ఆదర్శాలను మళ్ళీ మనం ధర్మధ్వజం రూపం లోపట చాటి చెప్పడము, ధర్మధ్వజం రూపం లోపల ఒక ప్రతిజ్ఞ తీసుకొని మనం ముందుకు అడిగేయడము భవిష్యత్తు భారత్కు సుభిక్షంగా ఉండడానికి పడుతున్నటువంటి మరొక అడుగు. తప్పకుండా అనేక మంది మహనీయులు కన్న కలలు సాకారమయ్యేలాగా భారత్ మళ్ళీ విశ్వగురు స్థానాన్ని చేరబోతుంది. భారత్ నుంచి రాముని ఆదర్శంగా ఇచ్చేటువంటి దిశ దశ కారణంగా యావత్ ప్రపంచం మళ్ళీ సుభిక్షంగా తయారు కాబోతుంది. ఓకే, సో శశిధర్ గారు, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము సప్త మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజలు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాము. అక్కడికి చేరుకున్నారు, పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఈ సప్త మండపం ప్రత్యేకతలు ఏంటి? అదన్నీ కూడా మనకు ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడే ఆ యొక్క మండపాలు వాటి యొక్క ఏ విధంగా స్థపతి సూచించిన విధంగా ఇక్కడ ఎన్ని మండపాలు ఉండాలా అనేటువంటిది స్థపతి సూచించిన విధంగా నిర్మాణమైనటువంటి శైలి. ఓకే, అక్కడ ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని మండపాలు ఉండాలి. సప్త ఋషులు తపస్సుకు చిహ్నంగా సప్త మండపాల నిర్మాణం కూడా జరిగింది. అనేక విశేషాలు ఉన్నాయి. మనం అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణ శైలి నుంచి మొదలు పెట్టుకుంటే దాని యొక్క నిర్మాణ శైలిలో ఉన్నటువంటి పాటించినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే దానికి ఉపయోగించినటువంటి రాతిని సుమారు 250 కోట్ల సంవత్సరాల పురాతనమైనటువంటి శిలలుగా ఆ టెక్నాలజీ తోటి గుర్తించారు. కాబట్టి ఆ కింద ఇక పునాది లోతు నుంచి మొదలు పెట్టుకుంటే శిఖరం ఎత్తు వరకు కూడా ఇవాళ ధ్వజారోహణం కాబడుతున్నటువంటి ఎత్తు వరకు కూడా అన్ని శాస్త్ర ప్రకారం శాస్త్రం నిర్దేశించిన విధంగా భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల పాటు అయోధ్య రామ మందిరం చెక్కు చెదరకుండా ఉండే విధంగా అటు శాస్త్రీయంగా అటు సైంటిఫిక్ గా అన్ని సమ్మలితంగా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేక మంది పూజ్య మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళ యొక్క సూచనల మేరకు, సలహాల మేరకు, శాస్త్ర అంగీకారం మేరకు ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మాణమైనటువంటి మందిరం అది. సప్త మండపాలు సప్త ఋషులకు మనకు చిహ్నాలుగా నిలుస్తూ ఉంటాయి. అనేక విశేషాలు ఉన్నాయి. మీరు ఈ రోజంతా కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లో వెబ్సైట్ లోపల మీరు వెళ్ళి కనీసం ఒక మంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ ఛానల్ నేను అభినందిస్తున్నా. చాలా మటుకు న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటాం. ఇంతసేపు ఒకే అంశం మీద ఇంతసేపు మాట్లాడేయడం కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అంటే ప్రజలకు కూడా తెలియాలి కదండి. అందుకే నేను మీ ఛానల్ ను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. ఈ రోజు పూర్తిగా రామ మందిరం యొక్క విశేషాలు, రామ మందిరం యొక్క శాస్త్రీయత విశేషాలు, రామ మందిరం యొక్క వైదిక విశేషాలు, రామ మందిరం యొక్క టెక్నాలజీ ఉపయోగించినటువంటి టెక్నాలజీ విషయాలు తప్పకుండా ఈ తరానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తరం రాముని ఈ దేశం ఆదర్శంగా స్వీకరించిన రోజు నేను చెప్తున్నాండి. ఈ రోజున రాముని చాలా మంది అడుగుతారు, రాముడు ఆదర్శంగా స్వీకరించిన రోజున ఈ దేశం ఎట్లుండే, రాముని ఆదర్శాన్ని దూరం చేసుకున్న రోజున ఈ దేశం ఎట్లుందో నేను ఒక ఉదాహరణ చెప్తా. కాలక్రమం లోపల ఇవాళ రాముని చరిత్రను అయోధ్యలో ఎందుకు బాబరు రాముని మందిరాన్ని ధ్వంసం చేసిండ్రు, ఎందుకు రాముని దూరం చేయాలని విదేశీ దురాక్రమణదారులు ప్రయత్నం చేసిండ్రు, ఎందుకు రాముని దూరం చేయాలనేటువంటి ప్రయత్నము ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ విద్యా విధానం ప్రయత్నం చేసింది, ఎందుకు రాముని దూరం చేయాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ సెక్యులర్ ప్రభుత్వాలు రాముని చరిత్రని తరానికి తెలియకుండా చేసేదంటే ఈ దేశం యొక్క వెన్నుముక కుటుంబ వ్యవస్థ. ఈ దేశం యొక్క వెన్నుముకను విడవాలంటే రాముని ఆదర్శాన్ని కుటుంబాలకు దూరం చేయాలనేటువంటి కుట్ర బాబర్ దగ్గర నుంచి కూడా జరిగింది. ఈ దేశాన్ని అస్తవ్యస్తం చేయాలనేటువంటి కుట్రలు, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి కుట్రల్లో భాగంగా మొదటగా
రాముని యొక్క ఆదర్శాన్ని ఈ దేశం నుంచి దూరం చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే సుమారు 40,000 పైచిలకు దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు విదేశీ దురాక్రమణదారులు, ఇస్లామిక్ మతోన్మాదులు ఈ దేశం లోపల ధ్వంసం చేసిండ్రు. అయోధ్యలో రామ మందిరాన్ని ధ్వంసం చేసిండ్రు. ఇవాళ రాముని జాతి క్రమంగా చరిత్ర తెలియకుండా చేయడం కారణంగా, చరిత్రను మనకు దూరం చేయడం కారణంగా, రాముని విలువలను బోధించలేకపోవడం కారణంగా ఈ రోజున సమాజం అనేక రుగ్మతలకు గురైంది. సో వాళ్ళందరికీ ఇది ఒక గట్టి సమాధానం అని చెప్పొచ్చా అండి? తప్పకుండా రాముని ఆదర్శంగా స్వీకరిస్తే ఈ రోజున చూస్తున్నాం మనం, తెల్లారితే పట్టాభిషేకం. తండ్రి మాట కోసం రాముడు రాజ్యాన్ని వదిలిండు, ఆభరణాలు వదిలిండు. సీతమ్మ తన యొక్క ఆభరణాలను కూడా వదిలి నార వస్త్రాలు కట్టుకొని పాదరక్షలు లేకుండా అడవుల బాట పట్టారు. ఎందుకోసం? తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి గౌరవం. ఈ రోజున రాముని ఆదర్శం తీసుకుంటే ఈ దేశంలో కూడా వృద్ధాశ్రమాలు లేవండి. రాముని ఆదర్శంగా స్వీకరించినంత కాలం ఈ దేశంలో వృద్ధాశ్రమం అనే మాట లేదు. భారతీయ సంస్కృతికి ఒక పెద్ద మచ్చ. రాముని ఆదర్శంగా స్వీకరించిన రోజులు ఈ దేశంలో అనాథాశ్రమాలు లేవండి. శశిధర్ గారు, ఓకే, మీరు అన్నట్టుగానే కరెక్టే, గానీ ఇప్పుడు 2020లో మొదలైన పనులు 2025 నవంబర్ లో పూర్తయిందని చెప్పొచ్చు. సో ఇందాక మీరు చెప్పారు కొన్ని రీజన్స్ ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీస్ ని వాడారు కాబట్టి కొంచెం టైం పట్టిందని చెప్పారు. సో ఎలాంటి పనుల వల్ల, ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల కొంచెం పనిలో జాప్యం అనేది జరిగింది, అండ్ ఎలాంటి ప్రత్యేకతలతో ఈ మందిరాన్ని జాప్యం ఏం జరగలేదు. పనుల్లో జాప్యం జరిగి ప్రణాళికాబద్ధంగా పనులు జరిగింది. ఓకే, ఏ టైంకు ఏ పని కావాలి, దాని తర్వాత ఏం కావాలి, పనుల్లో ఎటువంటి జాప్యం జరగలేదు. ఓకే, ముందస్తు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా అంచనా ఏ అంచనా మేరకు ఎప్పుడు ఏ పని పూర్తి కావాలో ఆ పని పూర్తవుతూ మొదటి నుంచి చాలా స్పష్టంగా 2025 నవంబరు లోపు శిఖర ప్రతిష్ట, ధ్వజారోహణ ప్రతిష్ట అని ముందే నిర్ణయించుకున్నటువంటి షెడ్యూల్ అది. ఓకే ఓకే సో శశిధర్ గారు, ఇప్పుడు మీరు ఫైనల్ గా మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు అన్నారు కొన్ని విమర్శలు, ప్రతి విమర్శలు ఉన్నాయి, వినిపించాయి, కనిపించాయి కూడా. సో వాటన్నిటిని అధిరోధించి ఈ రోజు మనం ఈ ధ్వజారోహణం చేసుకోబోతున్నాము. సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నేను ఇప్పుడు ఆ విమర్శలు, ప్రతి విమర్శల జోలికే నేను ఎక్కువ పోను. ఎందుకంటే దేశం ఆల్రెడీ స్పష్టం చేసింది, అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణము, పునఃప్రతిష్ఠ, ధ్వజారోహణం, ఈ రోజు జరుగుతున్నటువంటి ధ్వజారోహణం అనేది ఇది ఈ జాతి ఎజెండా అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ జాతి ఎప్పుడో ప్రకటించింది, దాన్ని నిరూపించింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హిందువులే అంట, రాముని వారసులే అని అంట. రాముని వారసులుగా ఈ దేశ అభివృద్ధి లోపల అందరూ కూడా భాగంగా అని పిలుపునిస్తా ఉన్నాము. ఇంకా కొన్ని బాబర్ వారసులు, ఔరంగజేబు వారసులు అని కొంతమంది ఈ రోజుకు ఆ మానసిక స్థితిలో ఉన్నారు. ఆ మానసిక రాక్షస భావజాలం కూడా త్వరలోనే రూపుమాపబడుతుంది. భారత్ విశ్వగురువుగా మారబోతోంది. రామరాజ్యం, రామ మందిరం పూర్తయింది. రామరాజ్యం దిశగా అడుగులు ప్రారంభమైంది. ఓకే, సో శశిధర్ గారు, ఇప్పుడు ఇది కేవలం జెండా ఆవిష్కరణ కాదు, మన సనాతన ధర్మ విజయానికి ప్రతీక అని చెప్పొచ్చు అంటారా? మన యొక్క సాంస్కృతిక పరంపర, మన రామరాజ్యం యొక్క ఔన్నత్యాన్ని వల్ల మనము నిలువెత్తుగా ప్రదర్శించబోతా ఉన్నాం. మన లక్ష్యం ఏంది, మన వీర పరాక్రమాలు ఏంది, మన ప్రేమ ఏంది చాటబోతా ఉన్నాం. మన త్యాగానికి గుర్తు చాటబోతా ఉన్నాం. ఓకే, సో శశిధర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టుగా మా ప్రయత్నం అయితే మేము చేస్తాము, ఈ ధ్వజారోహణకి సంబంధించి, అయోధ్య మందిరానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా అది ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే మీతో ఇంతసేపు మాట్లాడడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా మాకు ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. జై